అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. అయినా అక్కడి కార్యకర్తలకి ఆ ఫీలింగే లేదు, ఆనందమే లేదు. ఎప్పుడు ఏదో ఒక రచ్చే, ఏదో ఒక రభసే. అంతకంతకు ఆ జగడాలు ముదిరిపోవడం తప్ప తగ్గే సూచనలు కనిపించట్లేదు. కలవరం అంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైపోయింది పార్టీ పెద్దల పరిస్థితి. వలసొచ్చిన ఆయన్ని ఏమీ అనలేరు, సీనియర్ కాబట్టి ఈయన్ని ఏమీ అనలేరు. దీంతో ఈ రగడ అలాగే కొనసాగుతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? జగిత్యాలలో చల్లారని చిచ్చు. సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. తారాస్థాయికి చేరిన విభేదాలు. మంత్రులే మాజీ మంత్రి టార్గెట్. అదేంటో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులకు జగిత్యాల వైపు మళ్లాలంటే వణుకు పుడుతోందట. దీనికి కారణం అక్కడున్న ప్రతిపక్ష పార్టీ నేతలో లేక మరొకరో కాదు, సొంత పార్టీలో కయ్యాలు కుంపట్లే అమాత్యులను హడలెత్తిస్తున్నాయట. పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు ఇలా జిల్లా నుంచి క్యాబినెట్లో ఏకంగా 3 మంత్రులున్నారు. అయితే ఏంటి, జగిత్యాలకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నేళ్ల పాటు ఈ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మలుచుకున్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో సై అంటే సై అంటూ ఉండడమే ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. అధికార పార్టీ అన్నట్లే గాని ఇక్కడి కాంగ్రెస్ లో ఆ జోషే లేదు, ఆ ఊపే లేదు. రోజు రోజుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గేలా కనిపించట్లేదు. దీనికి బలమైన కారణమే ఉంది. ఇక్కడ ఒకప్పుడు వరుస విజయాలు నమోదు చేసిన జీవన్ రెడ్డి 2018, 2023 ఎన్నికల్లో సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే సంజయ్ కుమార్ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పంచన చేరడంతో ఒక వరలో 2 కత్తులన్నట్లుగా తయారైంది పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంజయ్ పై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు జీవన్ రెడ్డి. ఆయన చేరికను అస్సలు ఒప్పుకోని ఈ మాజీ మంత్రి పార్టీ పెద్దలకు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం కరెక్ట్ కాదని, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ప్రతి వేదికపై తన గళం వినిపిస్తూనే ఉన్నారు. కొన్నాళ్లుగా కామ్గా ఉన్న వలస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఆ తర్వాత ఎదురుదాడి మొదలెట్టారు. దీంతో ఇద్దరు నేతల మధ్య కుంపటి రాచుకుంది. పార్టీ కాస్త 2 వర్గాలుగా చీలిపోయింది. బహిరంగంగానే విమర్శలు, దాడులు చేసుకునేదాకా వెళ్లింది వ్యవహారం. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ఎటూ మాట్లాడలేని విధంగా తయారైంది. పార్టీ సీనియర్ గా జీవన్ రెడ్డిని ఏమనలేరు, వలసొచ్చిన సంజయ్ కుమార్ ని తక్కువ చేయలేరు. వెరసి చోద్యం చూడ్డం తప్ప ఏమీ చేయలేనట్లుగా ఉంది పార్టీ పెద్దల సిచ్యుయేషన్. ఇటు ఈ ఇద్దరు నేతల మధ్య మరింత అగాధం పెరుగుతూనే ఉండడం కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. ఈ కోపంలో మంత్రుల్నే టార్గెట్ చేస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో ఎక్కడికొచ్చినా తన అనుచరగణంతోనే వెళ్లి నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబులే లక్ష్యంగా జీవన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే ఏకంగా ధర్మపురిలోని మంత్రి లక్ష్మణ్ క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందంటూ తన గోడు వెళ్లపోసుకున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కాకుండా వలసొచ్చిన వాళ్లు ఫలాలు అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులుగా మీరు ఎలా ఊరుకుంటున్నారు అంటూ నిలదీశారు. అంతేకాదు, మరో మంత్రి శ్రీధర్ బాబుపై తీవ్ర విమర్శలే గుప్పించారు. కేవలం మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సంజయ్ల కారణంగానే తాను మానసిక హింసకు గురవుతున్నానన్న జీవన్ రెడ్డి కార్యకర్తల కోసమే పోరాడుతున్నానని చెప్పారు. తనకు పదవి కావాలంటే 1 గంటలో తెచ్చుకోగలనన్న జీవన్ రెడ్డి అది తన లక్ష్యం కాదని మంత్రి అట్లూరితో తేల్చి చెప్పారు. సీనియర్ నేత అలా తన మనసులో ఆవేదనను చెబుతుంటే మంత్రి లక్ష్మణ్ కు నోటి మాట రాలేదు.
ఆయనకు సర్ది చెప్పలేక సైలెంట్ గా ఉండలేక ఇబ్బంది పడ్డారు. నాకే పదవి అక్కర్లేదు సార్, మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు సార్, మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 10-24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను నాకు కాదే, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి అంటే ఏమనుకోకుండా. అయితే మంత్రిని అంతలా నిలదీసిన జీవన్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం పెద్దల సూచన లేక వార్నింగా అన్నది పక్కన పెడితే ఆయన కామ్ అయిపోవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇటు మాజీ మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో, ఆ తర్వాత రచ్చ ఇంకెలా ఉంటుందోనన్న ఉత్కంఠ జగిత్యాల కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతోంది.